నెల్లూరు రెడ్ల ఐక్యవేదిక నెలవారీ సమావేశం ఈ రోజు ఉదయం 10 గంటలకు శాంతినగర్ నిర్మలా సౌదాలో జరిగింది. ఈ సమావేశంలో డీకేడబ్ల్యూ కాలేజ్ వారికి ప్రకటించిన కుర్చీలకు సంబంధించిన దాతలను అభినందించడం జరిగింది. అలాగే ఈ నెలలో పుట్టిన వారిలో ఒకరు హర్షవర్ధన్ రెడ్డిని అభినందించారు. మన కార్యక్రమాలకు విని డీకేడబ్ల్యూ కాలేజీ సుబ్బారెడ్డి గారి ప్రోత్సాహంతో 30,000 ఇచ్చి శాశ్వత సభ్యురాలుగా చేరిన లెక్చరర్ శ్రీమతి కొల్లూరు వెంకట పద్మారెడ్డి గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి గారు, కార్యదర్శి ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు కాటంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు హైటెక్ రమణారెడ్డి గారు, కమిటీ సభ్యులు మల్లికార్జున రెడ్డి గారు, కేత అమర్నాథ్ రెడ్డి, హర్ష గారు, కల్లూరు రమణారెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, ద్వారం వేణుగోపాల్ రెడ్డి, ఎదుర రామచంద్రారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. రెడ్ల ఐక్యవేదిక నెలవారీ శాశ్వత సభ్యుల సమావేశం మా అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మలా సౌదాలో ప్రస్తుతం జరుగుతున్నది. దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రెడ్ల బిడ్డలకు సహాయం చేయాలనే ఉద్దేశం. వాటిలో భాగంగా ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా చాలామందికి సహాయం చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు డీకేడబ్ల్యూ కాలేజీలో ఒక 55 బల్లలకు గాను ధన సహాయం కూడా చేస్తున్నాము మా శాశ్వత సభ్యుల సహకారంతో. అలాగే ఈ నెలవారీ సమావేశంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 6 మంది ఈరోజు పుట్టింటారు. వారందరి తరఫున కేక్ కటింగ్ చేసి అభినందనలు తెలిపాము. అలాగే మా కమిటీ ముందు దీని దినచర్య కొరకు ప్రచార కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని మా రెడ్లకు సంబంధించి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు అంటే ఏదైనా చిన్న ఇంటి పక్కింటి వాళ్ళు చిన్న తగ్గులు ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ ఏదైనా ఉంటే మాకు తెలిపితే సహాయం చేయాలని ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని ముందు కొద్దిగా స్పీడ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. ధన్యవాదాలండి. నెలవారీ మీటింగ్ నిర్మల సౌదాలో జరుగుతూ ఉంది. దీంట్లో ఈరోజు డీకేడబ్ల్యూ కాలేజీకి టేబుల్స్, కుర్చీలు రిపేర్ చేయడానికి కొంత 54 కుర్చీలు టేబుల్స్ రెడీ చేయడానికి 75,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అవన్నీ రెడీ అయినాయి. అదేవిధంగా ఈరోజు పద్మలక్ష్మి గారు 30,000 ఈరోజు మన రెడ్ల ఐక్యవేదికకు డొనేషన్గా ఇస్తూ ఉన్నారు. అందులో ఆమె నిర్ణయం ప్రకారం ఒక 10,000 అక్కడ డీకేడబ్ల్యూ కాలేజీకి ట్యాంక్ రిపేర్కి కానీ, వాటర్ సప్లై కానీ, రెండోది ఈ టేబుల్ కుర్చీలు రిపేర్కి కానీ మొత్తం అక్కడే ఖర్చు పెట్టాలనేది నిర్ణయించడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు ఈ సహాయం అనేది ఒక్క మాటతోటి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి మన సుబ్బారెడ్డి, మన డీకే కాలేజీలో వర్క్ చేస్తున్న మన సుబ్బారెడ్డి గారి వాయిస్ తోటి ఇంతమంది ఇన్వాల్వ్ అయిపోయారు. ఈరోజు అమర్ మన లా బార్ అసోసియేషన్లో మెంబర్గా చేరిన దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మన హైటెక్ రమణారెడ్డి గారి కొడుకు పెళ్లి రంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. అందులో అందరం ఇన్వాల్వ్ అవుతాం. ఎవరు కూడా మిస్ చేయకుండా అందరూ ఇన్వాల్వ్ కావాలని, పెళ్లికి అందరం హాజరు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Initially at Srisailam only, I have called for Reddy Sangam people from different states, Karnataka, Madras, Kerala, Andhra. And then we have met once or twice in Srisailam.
and they formed Reddy Sanghala Samakhya. But it has taken up some it has established a number of association branches, but it is not properly working. People are, generally what I have observed is, people are interested to start these things, but they are unable to continue it and extend its benefits to our Reddy Sangha people. డీకే కళాశాలలో పనిచేస్తున్నాను. సో ఈ రెడ్ల ఐక్య వేదిక వాళ్ళ చేసేటువంటి కార్యక్రమాలు చూసి నా వంతు సహాయంగా కూడా నేను ఈ సమాఖ్యకి 30,000 కళాశాలలో ఉపయోగపడే విధంగా వచ్చారు. అన్నగారు ఒక అరగంట తర్వాత రమ్మంటే ఇప్పుడే వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేమందరం వస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఆ రోజే కాకపోతే సాయంత్రం హైటెక్ రమణారెడ్డి గారి వాళ్ళది రిసెప్షన్ సాయంత్రం ఉంది. మీరు రండి. అందరికీ నమస్కారం అండి. మా రెడ్ల ఐక్య వేదిక నెలవారీ శాశ్వత సభ్యుల సమావేశం మా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మలా సౌదాలో ప్రస్తుతం జరుగుతున్నది. దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా రెడ్ల బిడ్డలకు సహాయం చేయాలనే ఉద్దేశం. వాటిలో భాగంగా ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా చాలామందికి సహాయం చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు డీకేడబ్ల్యూ కాలేజీలో ఒక 55 బల్లలకు గాను ధన సహాయం కూడా చేస్తున్నాము మా శాశ్వత సభ్యుల సహకారంతో. అలాగే ఈ నెలవారీ సమావేశంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 6 మంది ఈరోజు పుట్టిన్నారు. వాళ్ళందరి తరఫున కేక్ కటింగ్ చేసి అభినందనలు తెలిపాము. అలాగే మా కమిటీ ముందు దీని దినచర్య కొరకు ప్రచార కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకొని మా రెడ్లకు సంబంధించి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు అంటే ఏదైనా చిన్న ఇంటి పక్కింటి వాళ్ళు చిన్న తగ్గులు ఉంటాయి కదా, ఇక అన్నీ ఏదైనా ఉంటే మాకు తెలిపితే సహాయం చేయాలని ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని ముందు కొద్దిగా స్పీడ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము. ధన్యవాదాలండి. నెలవారీ మీటింగ్ నిర్మల సభలో జరుగుతూ ఉంది. దీంట్లో ఈరోజు డీకేడబ్ల్యూ కాలేజీకి టేబుల్స్, కుర్చీలు రిపేర్ చేయడానికి కొంత 54 కుర్చీలు టేబుల్స్ రెడీ చేయడానికి 75,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అవన్నీ రెడీ అయినాయి. అదేవిధంగా ఈరోజు పద్మలక్ష్మి గారు 30,000 ఈరోజు మన రెడ్ల ఐక్య వేదిక